హలో. ఎక్కడ చెప్పాను? డేట్ ఆఫ్ బర్త్. జీసస్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైనా తెలుసా? ఎందుకు తెలియదు? తెలిస్తే ఎందుకు మాట్లాడుకోవట్లేదు, చెప్పుకోవట్లేదు? బిఫోర్ క్రీస్ట్ అంటే జీరోకు ముందు 3 months, 3 years, 4 months, 4 years, 5 months, 5 years తెలియదు. 5 and 6కు మధ్యలో కానీ 5 and 3కి మధ్యలో కానీ జీసస్ పుట్టాడని చెప్తారు. అంటే తెలియదు. దెర్ ఇస్ నో డేట్ ఆఫ్ బర్త్ ఫర్ జీసస్. జీసస్కి డేట్ ఆఫ్ బర్త్ నోబడీ నోస్. ఎవరికి తెలియదు. ఊహాగానాలు మాత్రమే. దాని తర్వాత వెస్ట్రన్ సైడ్ మాత్రం క్రిస్టియన్స్ డిఫరెంట్గా December 25th డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటారు వెస్ట్రన్ క్రిస్టియన్స్. వెరాజ్ ఈస్టర్న్ క్రిస్టియన్స్ అలా కాదు. January 6th or 7th చేసుకుంటారు. 2 డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటారు ఒకే గ్లోబ్లో. ఒకే ఎర్త్ మీద 2 డేట్ ఆఫ్ బర్త్ చేసుకునేది ఏంటది? దానికి డిబేటా? రాజు అంటాడు, గాజు అంటాడు, కింగ్ అంటాడు, బొంగ అంటాడు. ప్రవీణ్ తగలాడుతాడు. రాజు కింగ్ అంటాడు. మాటలు మాట్లాడతాడు. బాగానే సబ్జెక్ట్ బాగానే ఉందని చెప్పి అనిపిస్తుంది. బట్ దెర్ ఇస్ నో క్లియర్ సబ్జెక్ట్ ఉండదు. ఎలా అబద్ధం చెప్తాడంటే, గాడ్ జీసస్ నాకు వచ్చాడు నైట్, నేను గంజాయి తాగేవాడిని, మందు తాగేవాడిని, నేను మంచోడిని కాదు, అయినా కూడా నాకు గాడ్ వచ్చి నాకు హస్తం ఇచ్చాడు, చెప్పాడు నువ్వేరా, నువ్వు చెయ్యాలి, నేను రాజును, నువ్వు మంత్రివి, నువ్వే చేయాలి, నువ్వు సేవకుడు అని చెప్పినట్టు ఈయన కథలు చెప్తాడు. స్టేజీల మీద కథలు చెప్పి అందరు నమ్మిస్తాడు. కొందరు నమ్ముతారులే, కొందరు నమ్మరు, అది పక్కన పెట్టండి. ఓకే, అటువంటి కథలు చెప్తాడు. నిజమా? మందు మానేశాడా? 350 రూపాయలకి బకార్ని తీసుకున్నాడు. పాస్టర్, డ్రింకర్ పాస్టర్, తాగుబోతు పాస్టర్ 350 రూపీస్కి బకాడీ తీసుకొని తాగిపోయాడు. ఎందుకు? ఇతర మత దూషణ చాలా తప్పు. నీ మతాన్ని నువ్వు సరిగ్గా ఏడ్చుకోలేకపోతున్నావు. నువ్వు పక్క చర్చికు నువ్వు వెళ్ళలేవు. నీకు దెర్ ఇస్ నో ఇన్విటేషన్. యాజ్ ఎ పాస్టర్గా నీకు కొలీగ్ పాస్టర్లు కూడా